మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కావలి పట్టణంలోని పాతూరు శివాలయాన్ని కావలి ఎమ్మెల్యే సందర్శించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. పరమశివుడు, పార్వతీదేవి దీవెనలు కావలి ప్రజలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ దర్శనం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శివుని అనుగ్రహంతో కావలి పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో అగ్ర పట్టణంగా ఎదిగే దిశగా ముందుకు సాగాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీగా నిలిచిన ఈ శివాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రధాన అర్చకుల కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా అంకిత భావంతో ఆలయ సేవలు నిర్వహిస్తూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం, భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్వహణ కోసం కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మకర్తలు, అర్చకులు, ఆలయ సిబ్బంది సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను నియోజకవర్గ ప్రజలందరూ దర్శించుకుని శివుని ఆశీస్సులు పొందాలన్నారు. పాతూరు శివాలయం మహిమాన్వితమైన చారిత్రాత్మక క్షేత్రమని, అనేక మంది పుణ్యాత్ములు ఈ దేవుని దర్శనంతో కీర్తి పొందారని తెలిపారు. శివుని కృపతో కావలి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధించి ప్రజలకు శ్రేయస్సు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అరవ రాధాకృష్ణ, అర్చకులు, ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరా సార్ కొంచెం ఎలకరండి. ఓకే సార్. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుని యొక్క దీవెనలు, తల్లి పార్వతీదేవి యొక్క ఆశీస్సులు మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి మెండుగా నిండుగా ఉండాలని, వారి ఆశీస్సులతో కావలి బాగా అభివృద్ధి చెందాలని, కావలి ఒక అగ్ర పట్టణంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేసే విధంగా ఆ దేవుని ఆశీర్వదించమని చెప్పి కోరుకునేందుకు ఈ రోజున ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ శివాలయానికి సందర్శన కోసం రావటం జరిగింది. ముఖ్యంగా ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి శివాలయం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, అచంచలమైనటువంటి మనస్తత్వంతో
ఈ దేవుని యెడల ప్రేమానురాగాలతో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల యొక్క కుటుంబం ఈ దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసమే నిరంతరం కూడా వాళ్ళు శ్రమిస్తూ ఈ టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వారికి తోడుగా ఇంకా ప్రభుత్వ అండదండలు కూడా ఉంటే ఇంకా గుడి బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక ఆలోచనతో దీనికి కార్యనిర్వాహక కమిటీని వేయటం, అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మకర్తలే కుర్రవాడు యాక్టివ్గా కూడా ఈరోజు పనిచేయటం, ఒకవైపున ప్రధాన అర్చకులు శశి కావచ్చు, అదేవిధంగా ధర్మకర్త కానీ శివరాత్రి ఉత్సవాలను ఈరోజు బాగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను కావలి ప్రజలందరూ కూడా తిలకించాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరూ పొందాలని, శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదనేది ఒక నానుడి ఉంది. కాబట్టి శివుని ఆజ్ఞ కొరకు, శివుని ఆశీస్సుల కొరకు భక్త కోటి అంతా కూడా దేవుడు దర్శించుకొని రావాలని మనసారా కోరుకుంటూ, కావలికి ఒక తలమానికమైనటువంటి పాతూరు శివాలయం అంటే ఒక చరిత్ర గల మహిమాన్వితమైనటువంటి దేవుడు ఉన్నటువంటి ప్రాంతం. ఎంతో మంది పుణ్యాత్ములు ఇక్కడ సందర్శించారు, ఎంతో మంది పుణ్యాత్ములు ఈ దేవుడి దర్శనంతో కీర్తించబడ్డారు. తప్పకుండా ఈ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు మన కావలి పట్టణ నియోజకవర్గ ప్రజానీకానికి నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ కావలి ప్రజానీకానికి అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.